ఫ్రెండ్స్, మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నరం పట్టుకొని దీన్ని చెప్పేస్తాడు. లోపల ఏం ప్రాబ్లం ఉంది, ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ ఏ డాక్టర్ అయినా మన నాడీ పట్టుకొని చెప్పేస్తాడు. మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే యూట్యూబ్ యొక్క అల్గారిథం అనే నాడీని మనం పట్టుకోవాలా. దాన్ని పట్టుకుంటేనే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు అంటే ఈ 2020లో మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మీరు చేయకూడని తప్పులు కానీ లేకుంటే ఏ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు వర్క్ చేస్తే యూట్యూబ్లో మీకు తొందరగా సక్సెస్ వస్తుందని చెప్పేసి ఒక 6 పాయింట్లు రాసుకొచ్చిన. ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఓన్లీ హెడ్డింగ్ మాత్రం రాసుకోండి. నేను చెప్పిన సోది అంతా కాకుండా హెడ్డింగ్స్ మాత్రమే రాసుకోండి. వాటిని అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండండి. ఏమైతే అంటే మీకు అప్పుడప్పుడు ఆ రాసుకున్న హెడ్డింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం వల్ల ఇట్లా ఉంది సాఫ్ట్వేర్ అల్గారిథం యూట్యూబ్ది. మనం ఇట్లనే పనిచేయాలని చెప్పి మీకు పదే పదే గుర్తుకొస్తుంది. మీరు అదే విధంగా వర్క్ చేయడం వల్ల మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. అందరికీ యూట్యూబ్లో సక్సెస్ కావాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మనం నేర్చుకోవాలా. ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత వర్క్ చేస్తే బాగుంటుంది. నేర్చుకోనికి ఇష్టపడరు కానీ చాలామంది. మాకు తొందరగా సబ్స్క్రైబర్స్ రావాలి, తొందరగా వ్యూస్ రావాలి, ఇట్లా పెట్టగానే వైరల్ అయిపోవాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అట్లా జిందగీలో ఎవ్వడికి రాదు, ఓకేనా? ఫస్ట్ మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, దాని తర్వాత స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. అంతేగాని నేర్చుకోకుండా, తెలుసుకోకుండా, అట్లీస్ట్ పెట్టిన వీడియో కంప్లీట్గా చూడకుండా మీరు ఓపిక లేకుండా పనిచేస్తే మీకు సక్సెస్ రానే రాదు, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఓపికతోటి ఈ వీడియో ఉంటే ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, బట్ మీకు లైఫ్ లాంగ్ మీ యూట్యూబ్ ఛానల్ సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని హెడ్డింగ్స్ మాత్రం రాసి పెట్టుకోండి, ఓకే? ఒక 6 విషయాల గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఓకే? ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ యొక్క అల్గారిథం అండి. అల్గారిథం అంటే ఏంటి బ్రో అంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ యాప్ ఏదైతే ఉందో క్రియేట్ చేసినప్పుడు ఒక కోడింగ్ ఇచ్చి దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారన్నమాట. ఆ సాఫ్ట్వేర్కి అనుగుణంగానే అది పనిచేస్తుంది. 2014లో యూట్యూబ్ యొక్క యాప్ సాఫ్ట్వేర్ ఎలా ఉండే అంటే, సాఫ్ట్వేర్ అన్న అల్గారిథం అన్న రెండు ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్పుడు ఎట్లా ఉందంటే, యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఆ టైంలో ఎవరు ఎలాంటి వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ ఎక్కువగా వచ్చేవి. ఎందుకు వచ్చేవి? ఆ టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూసేవాళ్ళు ఉన్నారు కానీ కంటెంట్ క్రియేటర్లు ఎవరు లేకుండే. కాబట్టి అందరికీ ఇందులో ఇంట్రెస్ట్ రావాలి యూట్యూబ్లో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎవరు ఏ వీడియో పెట్టినా వాళ్ళకి లక్షల్లో, కోట్లలో, మిలియన్స్లో వ్యూస్ వచ్చేటి. అది 2024లో అల్గారిథం అట్లా సెట్ చేయబడి ఉంది. దాని తర్వాత 2 ఇయర్స్కి మారింది. 2018లో ఎవరైతే లాంగ్ వీడియోస్ పెట్టారో వాళ్ళకి వ్యూస్ ఎక్కువగా వచ్చేలా చేసింది. లాంగ్ వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 మినిట్స్, 60 మినిట్స్, 1 అవర్, 2 అవర్, ఇట్లా పెద్ద పెద్ద వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ఎక్కువగా వ్యూస్ వచ్చేలా చేసింది. అది ఎప్పుడు 2018లో. 2 సంవత్సరాల తర్వాత అల్గారిథం చేంజ్ అయ్యారన్నమాట. దాని తర్వాత 2020లో ప్రతి 2 ఇయర్స్కి ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరు గమనించండి. 2020లో ఏం చేశారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి, తర్వాత టిక్ టాక్ వచ్చింది. అప్పుడు వీటికి అనుగుణంగా యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ లాంగ్ వీడియోస్ని తగ్గించేసి వాటికి ఇంప్రెషన్ కానీ వ్యూస్ తగ్గించేసి షార్ట్ వీడియోస్ చేయమని చెప్పింది. ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంప్రెషన్స్ కానీ వాళ్ళకి వ్యూస్ కానీ ఎక్కువగా వచ్చేలా వాళ్ళకి ఎక్కువ పని చేసిందన్నమాట. అంటే ఆ యూట్యూబ్ యొక్క అల్గారిథం 2020లో షార్ట్స్ మీద ఎక్కువగా ఇంప్రెషన్ పంపించడం, ఎక్కువగా వ్యూస్ వచ్చేలా చేయడం ఆ టైంలో చేసిందనమాట. ఇక్కడ 2 ఇయర్స్ కోసం మారుతూ వచ్చింది కదా, అది 2020లో షార్ట్స్ మీద ఎక్కువ రికమెండేషన్ చేసింది. ఇప్పుడు 2024లో, ఈ 2025లో, ఓకేనా? ఎందుకంటే ఇంకా అల్గారిథం 2024 ద్వారా అయితే ఎక్స్పెరిమెంట్ వచ్చిందో ఈ అల్గారిథం ఇంకా మారలేదు. 2024లో స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ 2025లో స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోయే వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఇది అందరికి ఒకటి ఇప్పుడు పనిచేస్తుంది, ఇంకా చేంజ్ కాలే. ప్రజెంట్ అల్గారిథం ఎట్లుందంటే ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వీడియో యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఆ వీడియోని వాళ్ళకి ఎంత పెద్ద సబ్స్క్రైబర్లు ఉండని వాళ్ళ సబ్స్క్రైబర్ని బేస్ చేసుకొని కొద్ది మందికి ఆ వీడియోని రికమెండేషన్లో తీసుకెళ్తుంది. ఆ చూసేవాళ్ళు ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారా, స్కిప్ కొట్టుకుంటూ చూస్తున్నారా, లేకుంటే కొద్దిగా చూసి ఆపేస్తున్నారా, ఒక లైక్ చేస్తున్నారా, ఒక కామెంట్ చేస్తున్నారా, లేకుంటే షేర్ చేస్తున్నారా, ఇవన్నీ విషయాలను బేస్ చేసుకొని ఇంకొంతమందికి పంపించాలన్నా వద్దా అని చెప్పేసి అది కన్సిడర్ చేసుకొని ఇవన్నీ విషయాల మీద కరెక్ట్ అవగాహన తెచ్చుకొని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో పెట్టినా, ఒక 10 మందికి పంపించిన తర్వాత ఒక 6-7 మెంబర్స్ దాన్ని కరెక్ట్గా జాగ్రత్తగా చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి, ప్లీజ్ లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసుకొని మంచిగా కంటిన్యూగా స్కిప్ కొట్టకుండా చూస్తే యూట్యూబ్ అల్గారిథం ఏమనుకుంటుంది, ఒక 10 మందికి పంపిస్తే ఇందులో 5-6 మంచిగా జాగ్రత్తగా చూసారు, స్కిప్ కొట్టకుండా అని చెప్పేసి ఇంకొక 20 మందికి పంపిస్తుంది. ఆ 20 మందిలో ఇంకొక 10 మంది జాగ్రత్తగా చూసారంటే ఇంకో 30 మందికి. ఇట్లా పెంచుకుంటూ పోతుంది. ఒకవేళ తను 10 మందికి పంపించినప్పుడు ఆ 10 మందిలో ఒక 4 కానీ 3 కానీ చూసారు అనుకోండి, అప్పుడు ఆడియన్స్ అటెన్షన్ పడిపోతుంది. పడిపోయిన ఆ
చూసిన ముగ్గురు కూడా వీడియో జాగ్రత్తగా చూసారంటే ఇంకొద్ది ముందుకెళ్తుంది. ఆ చూసిన ముగ్గురు కూడా సరిగ్గా చూడకుండా స్కిప్ కొట్టకుండా చూసి లేకుంటే మధ్యలో ఆపేసిపోయారంటే సాఫ్ట్వేర్ ఏమనుకుంటుంది, ఆహా నేను 10 మందికి పంపిస్తే ఇందులో ముగ్గురు కూడా చూడలేదు అంటే అర్థం ఏముంది, ఈ వీడియోలో పెద్దగా మ్యాటర్ ఏం లేదు, 10 మందిలో సగం మంది కూడా చూడలేవు, 5 చూడలేరు, సో ఇందులో మ్యాటర్ ఏం లేదు, చూసినా అని వీడియో మధ్యలోకి వెళ్ళి ఆపేస్తారు కాబట్టి ఇందులో మ్యాటర్ ఏం లేదని సాఫ్ట్వేర్ అర్థం చేసుకుంటుంది. మిషన్ అక్కడ మనుషులు కదా అర్థం చేసుకుంటుంది, సాఫ్ట్వేర్ అర్థం చేసుకొని ఆ వీడియో యొక్క ఇంప్రెషన్స్ ఎవరికి పంపించదు. అంటే ఇట్లా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే ఆ వీడియో ఎవరికి కనబడదు. ఎవరైనా వాంటర్లీ పలానా సో అండ్ సో వాళ్ళ వీడియోస్ చూడాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి చూస్తే తప్ప ఆ వీడియో ఎవరికి ఇంప్రెషన్ యూట్యూబ్ అల్గారిథం పంపించనమాట. సో ఆ ఇంప్రెషన్ పంపించడం మానేస్తాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పెరిమెంట్ అంటారన్నమాట. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ప్రకారం యూట్యూబ్ అల్గారిథం పనిచేస్తుంది. అర్థమైంది. ఇప్పుడు ప్రతి 2-3 yearsకి వస్తే అల్గారిథం చేంజ్ అవుతూ వస్తుంది యూట్యూబ్ది. బట్ ఇప్పుడు 2024లో ఎక్స్పెరిమెంట్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 40 కాలంలో అంటే చాలామంది యూట్యూబ్లో వచ్చేసారన్నమాట వీడియోస్ చేయడం కోసం. ఇప్పుడు మనం నెట్కు రావాలి, మనం కూడా సక్సెస్ కావాలి అంటే మీరు ఈ అల్గారిథం చెప్పిన కదా, సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. 2024లో ఎట్లా ఉందో చెప్పిన కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత మీరు చేసే ప్రతి ఒక్క వీడియోకి థంబ్నెయిల్ కంపల్సరీ ఉండాలా. మీరు ఎంత అట్రాక్టివ్ ఎక్కువ థంబ్నెయిల్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది. ఎందుకంటే ఒక పోస్టర్ డిజైన్ మంచిగా ఉంటే దాన్ని హై క్వాలిటీలో ఉంటుంది కాబట్టి సో అది ఎక్కువ మందికి చూపించే అవకాశం ఉంది. సో చూపించినప్పుడు అలా సగం మంది చూసినా కానీ మనకు ప్లస్ అనమాట. ఓకేనా. సో కాబట్టి మీరు కంపల్సరీ మీ యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకేనా. అది మీరు నేర్చుకుంటారా వేరే వాళ్ళ దగ్గర చేపిస్తారా అది మీ ఇష్టం. బట్ థంబ్నెయిల్స్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఒక వీడియో పెట్టిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకి యూట్యూబ్ చూసేది ఏంటంటే ఏవిడి అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఓకేనా. సో ఇందాక చెప్పాను కదా, ఒక వీడియో వేరే వాళ్ళకి రికమెండేషన్లో వెళ్ళిన తర్వాత ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అని చెప్పేసి విషయాలు కన్సిడర్ చేసుకొని సో వేరే వాళ్ళకి బూస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీన్ని మనం ఏవిడి అంటాం, అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని అంటాం. అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది అనవసరంగా లెంతీ వీడియోస్ పెడుతుంటారు. మీకు ఎంత మ్యాటర్ అవసరం ఉందో, ఎంత కంటెంట్ ఉందో అంతే పెట్టండి. ఎక్కువ లెంతీ వీడియోస్ పెడితే ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి అని చెప్పేసి చాలామంది లెంతీ వీడియోస్ సాగదీస్తుంటారు. సో అట్లా పెట్టకూడదు. మీకు మ్యాటర్ ఎంత అవసరం ఉంది, సో ఎంత లెంత్ వీడియో అవసరం ఉందో అంతే పెట్టండి. అనవసరంగా సాగదీస్తే చూసే వాళ్ళకి బోర్ వచ్చి మధ్యలో స్టాప్ చేస్తారు. స్టాప్ చేస్తే ఏమైతే అంటే మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది పడిపోతుంది అనమాట. సో పడిపోయినప్పుడు కూడా మనకు ప్రాబ్లమే. కాబట్టి అనవసరంగా లెంత్ వీడియో పెట్టకండి. ఓకేనా. నేను చెప్పేది ప్రతిదీ చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఓకే. సో దీని తర్వాత మీరు చేసే వీడియోకి ప్రతి వీడియోకి మీరు మీ సబ్స్క్రైబర్స్ కానీ చూసే వాళ్ళు కానీ అడగాల, మీరు రిక్వెస్ట్ చేయాలి. ఏమని, వీడియో మీద మీ కామెంట్ ఏందో రాయండి కింద, లేకుంటే వీడియోకి లైక్ చేయండి అని చెప్పేసి తప్పకుండా అడగాల. ఒక యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా ఒక లైక్ చేయమని కానీ ఒక కామెంట్ చేయమని కానీ మీరు అడగడానికి సిగ్గుపడ్డారంటే మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు అడిగినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. సో అట్లాంటివి మీరు అడగకుండా సిగ్గుపడ్డారంటే సో లైక్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మనకు మొత్తం చెప్పిన కదా, లైక్స్ మీద, కామెంట్స్ మీద, షేర్స్ మీదనే ఆధారపడి మనకు వీడియోస్ ర్యాంకింగ్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీ వీడియోస్ సంబంధించి మీరు లైక్ చేయమని అడగడానికి సిగ్గుపడకండి. ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది సిగ్గుపడుతుంటారు అడగడానికి. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ గురించి. అంటే ఇప్పుడు మీకు ఏ వీడియోని చెప్పినో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్పేసి అది లాంగ్ వీడియోస్ గురించి చెప్పిన కదా. సో దాని తర్వాత షార్ట్స్ గురించి. షార్ట్స్ని ఎందుకు ఎక్కువ రికమెండేషన్ చేస్తుందంటే ఒక షార్ట్ వీడియో రికమెండేషన్లో వెళ్ళాలి అంటే మీరు ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే మీరు పెట్టిన షార్ట్ వీడియోలో 90% పీపుల్ చూడాలి. చాలామంది ఇట్లా వచ్చి రాగానే చూసి ఇట్లా పైకి ఇట్లా స్వైప్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు పెట్టిన వీడియో దగ్గర ఆగి మినిమం ఒక 90% చూశారు అంటే సో దానికి రిటెన్షన్ మంచిగా వస్తుంది. ఆడియన్స్ రిటెన్షన్, ఆ రిటెన్షన్ బేస్ చేసుకొని, సరే కొద్దిగా జలబైంది ఏమనుకోద్దు. సో ఆ చూసిన పర్సెంటేజ్ రిటెన్షన్ ఏదైతే ఉంటుందో 90%ది సో చాలామంది చూస్తారని చెప్పేసి ఆ వీడియోని, ఆ షార్ట్ వీడియోని ఎక్కువ మందికి బూస్ట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది ఛానల్ చెక్ చేయండి. షార్ట్ వీడియోస్కి కొన్ని షార్ట్ వీడియోస్కి తక్కువ వ్యూస్ ఉంటాయి, కొన్ని లక్షల్లో మిలియన్స్లో పోతాయి. సో ఏ వీడియోతో ఎక్కువగా బూస్ట్ అయిందో అంటే దానికి అర్థం అందులో మ్యాటర్ ఉంది. సో స్కిప్ కొట్టకుండా స్వైప్ చేయకుండా చూసిరని అర్థం. కాబట్టి మీరు ఎంగేజ్మెంట్ అంటే ఎంత మంచిగా డిజైన్ చేస్తారంటే వీడియోస్, షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ మంచిగా డిజైన్ చేయండి. ఓకేనా. సో మంచిగా డిజైన్ చేయండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మంచిగా స్టార్టప్ చేయండి. స్టార్టప్ మీన్స్ అంటే మంచిగా మాట్లాడండి. సో చూసే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలి. సో మీకు లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ మీకు ఎంగేజ్మెంట్ పెరగాలి అంటే మీరు చేసే ప్రజెంటేషన్ కానీ వీడియో కానీ బాగుండాలా, మంచిగా కంటిన్యూగా చూడాలి. వాళ్ళకి బోర్ కొట్టకూడదు. సో బోర్ కొట్టిందంటే వాళ్ళు మధ్యలో ఆపేస్తారన్నమాట. సో కాబట్టి మంచిగా ఎడిటింగ్ చేసుకోండి, మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేయండి, మంచి ఫ్రీ సౌండ్స్ మ్యూజిక్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేయండి. సో ఇట్లా ఎంత ఎక్కువగా మీరు వర్క్ చేస్తారంటే మీ వీడియో మీద సో వాళ్ళంతా కంటిన్యూగా చూసే అవకాశం ఉంది. ఎంత ఎక్కువగా కంటిన్యూ చూస్తే మీకు అంత ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది అనమాట. అది ఆడియన్స్ రిటెన్షన్ కానీ లేకుంటే యావరేజ్ ఫర్
వీడియో డ్యూరేషన్ కానీ ఏదైనా కానీ, ఓకేనా. సో కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఛానల్ యొక్క వీడియోస్ మీద, మంచిగా ఎడిటింగ్ చేయడం మీద, దాని తర్వాత థంబ్నెయిల్స్ మీద, ఓకేనా. సో దాంతోపాటు అల్గోరిథం కూడా గుర్తుపెట్టుకోవాలా, ఓకే. సో దీని తర్వాత కన్సిస్టెంటీ అంటే ఏంటంటే, సో మీరు ఎప్పుడో ఒకటి అమాస్పున్న ఒక వీడియో పెడితే నడవది. వాస్తవంగా ఒక టైం టేబుల్ అనుకోండి, ఒక టైం టేబుల్, మీరు అనుకున్న టైం టేబుల్ ప్రకారం ఆ వీడియో పడిపోలా. సో మీకు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, మీరు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు, రోజుకో వీడియో పెడతారా, లేకుంటే 2 రోజులకో వీడియో పెడతారా. సో అది అనుకోండి సాఫ్ట్వేర్కి అర్థం కావాలా, పలానా సో పర్సన్ నుంచి, పలానా యూట్యూబ్ ఛానల్ నుండి పలానా డేట్ నాడు పలానా టైంకి ఒక వీడియో అప్లోడ్ అవుతాయి అని చెప్పేసి యూట్యూబ్ సాఫ్ట్వేర్కి అర్థం కావాలా. సో మీరు ఎట్లా డిజైన్ చేసుకోండి, ఓకేనా. సో ఎప్పుడో వారం కోటి, 10 రోజుల కోటి, నెల కోటి ఇష్టం పెడితే సాఫ్ట్వేర్ డిస్టర్బ్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ పర్సన్ కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎప్పుడు ఎట్లాంటి వీడియోస్ పెడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి అల్గారిథం కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి, మీతో ఎప్పుడెప్పుడు వీడియోస్ అవుతాయి, ఎన్ని రోజులకు వీడియో పెట్టగలుగుతారో చెప్పి డిసైడ్ చేసుకొని, అది వారం కోట, నెల కోట, మీరు అనుకున్న టైంకి అది పడిపోవాలన్నమాట, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి అనేది చెక్ చేసుకోండి. హర్ష సాయి అనేది 2 మంత్స్కి ఒక వీడియోనో, 3-4 మంత్స్కి ఒక వీడియోనో, లేక 6 మంత్స్కి ఒక వీడియోనో వస్తుంది. కానీ చాలా హై క్వాలిటీ వస్తుంది, చాలా హై క్వాలిటీ, చాలా కంటెంట్తోని మంచి వీడియో తీసుకొచ్చి పెడతాడు. సో అతన్ని అనుకుండు, సో నేను ఒక 5-6 మంత్స్కి ఒకటే వీడియో పెడతాను చెప్పేసి అతను అనుకున్నాడు కాబట్టి అతను అట్లే పోస్ట్ చేస్తుండు. సో మీరు మీ కంటెంట్ తగ్గట్టు మీతోని ఎట్లా అంటే ఎన్ని రోజులకు వీడియో అవుతుందో చెప్పేసి డిసైడ్ చేసుకోండి. అదే సాఫ్ట్వేర్కి అర్థమయ్యేలా చేయండి. డైలీ ఒకటి పెడతారా, 2 డేస్ ఒకటి పెడతారా, వారం కూడా పెడతారా, 1 మంత్ కూడా పెడతారా, అది మీ ఇష్టం. బట్ కన్సిస్టెంట్గా వర్క్ చేయాలా, ఓకేనా. సో కన్సిస్టెంట్ మిస్ అయినా కానీ పైన ఉన్నాయని మనకు మిస్ అయిపోతాయంట, ఓకేనా. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ఈ కన్సిస్టెన్సీ కూడా చూస్తుంది ఈ మధ్య, ఎవరికి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో కాబట్టి మీరు రెగ్యులర్గా వర్క్ చేసుకోండి, అప్పుడు మీ ఛానల్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఓకే. సో దీంతోపాటు క్వాలిటీ వీడియోస్ కూడా చేయండి, ఓకేనా. క్వాలిటీ అంటే ఇప్పుడు నేనైతే నాకు పరిస్థితి బాగాలేక నేను మొబైల్ రికార్డింగ్ చేస్తున్నా. మీరు అఫోర్డబుల్ ఉంటే ఒక మంచి కెమెరా కొనుక్కోండి, ఒక మంచి వాయిస్ మైక్ కొనుక్కోండి, క్వాలిటీ పెట్టుకోండి, ఓకేనా. సో ఈ రోజుల్లో చాలామంది క్వాలిటీ వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు. సో కాబట్టి మీరు అఫోర్డబుల్ పెడితే ఒక మంచి కెమెరా లెన్స్ ఉన్నది, ఒక మంచి కెమెరా, దాంతో ఒక మంచి మైక్, క్వాలిటీ మైకు, దాంతోపాటు ఒక మంచి ఎడిటింగ్ స్కిల్ కూడా నేర్చుకోండి కావాలంటే. క్వాలిటీ అంటే నాట్ ఓన్లీ కెమెరా, మీరు చేసే వీడియో ఎడిటింగ్ ఏదైతే ఉందో సో అది కూడా చాలా అందంగా ఎడిటింగ్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఒక సినిమా చూస్తే మనం 3.5 గంటల సేపు గుక్క తిప్పుకోకుండా ఎట్లయితే కంటిన్యూగా చూస్తూ ఉంటామో, వాళ్ళు ఎంత మంచి సౌండ్స్ ఎఫెక్ట్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, లేకుంటే మ్యూజిక్స్ కానీ, రొమాన్స్ కానీ ఎట్లయితే పెడతారో సో మీరు కూడా అంతే ఎంగేజ్గా చూడడానికి కోసం అంతే అందంగా ఒక మంచి కెమెరాలో షూట్ చేసి దాన్ని అంతే అందంగా అద్భుతంగా కూడా మీరు ఎడిటింగ్ చేయాలా. సో చూసినంతసేపు వాళ్ళు స్కిప్ కొట్టకుండా చూడాలా. సో అప్పుడే మనకి ప్లేస్మెంట్ అనమాట, ఓకేనా. సో క్వాలిటీ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో దీంతోపాటు మీరు ప్రతి వీడియోకి SEO చేసుకోండి, ఓకేనా. SEO అంటే మీ అందరికి తెలిసిందే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఓకేనా. సో మీరు చేసే వీడియోకి తగ్గట్టుగా ఆ టైటిల్, హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాసుకోండి. అది వ్లాగ్స్ చేస్తున్నారా, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, కుకింగ్ చేస్తున్నారా. సో మీరు పెట్టిన ప్రతి వీడియోకి SEO చేసుకోవాలా. ఓన్లీ సెట్టింగ్స్లో ఒకసారి చేసుకుంటున్నాను చదవది. పెట్టిన ప్రతి వీడియోకి ఆ టైటిల్, సో ఏ టైటిల్ పెడితే మనం పెట్టే వీడియోస్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పైకి వస్తాయో సో అట్లాంటి టైటిల్ పెట్టుకోండి. సో ఆ టైటిల్ దాంతోపాటు డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాసుకోండి. మీరు చేసే వీడియో మీద మ్యాటర్ ఏముందో డిస్క్రిప్షన్ కరెక్ట్గా రాయండి. ఆ డిస్క్రిప్షన్లో మీ వీడియోకి సంబంధించి కొన్ని టైటిల్స్ వేయండి, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వేయండి, ఒక 5-6 హ్యాష్ ట్యాగ్స్ వేయండి. సేమ్ మళ్ళీ ట్యాగ్స్ ఎక్కడైతే వేస్తామో యూట్యూబ్ యొక్క ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ వేసిన ప్లేస్లో కూడా ట్యాగ్స్ కరెక్ట్గా వేయండి. అంటే మీ వీడియోకి రిలేటెడ్గా ట్యాగ్స్ వేయండి, ఓకేనా. ఎవరైనా సెర్చ్ చేస్తే మన వీడియో టాప్లో రావాలా. సో అట్లా ట్యాగ్స్ వేసుకోండి, SEO చేసుకోండి, ఓకేనా. SEO మీరు చేసుకోకపోయినా కానీ ఒక వీడియో అద్భుతంగా చేశారనుకోండి కుకింగ్ గురించి, అంటే ఎగ్జాంపుల్ ఒక వీడియో అద్భుతంగా చేసి దానికి కరెక్ట్గా హ్యాష్ ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ, టైటిల్ కానీ సరిగ్గా ఇవ్వకపోతే మీరు ఎంత అద్భుతంగా చేసినా వీడియో వేస్ట్. ఎప్పుడైనా కుకింగ్ గురించి వీడియో సెర్చ్ చేస్తే మీ వీడియో రాలేదనుకోండి, ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నాకు కుకింగ్ వీడియో చూడకపోతే నేను సెర్చ్ చేస్తాను యూట్యూబ్లో, అప్పుడు మీ వీడియో టాప్లో రావాలా. అట్లా SEO చేసుకోండి. SEO కనుక మీరు చేసుకోకపోతే పైన మీరు ఎన్ని ఫాలో చేసినా వేస్టే, ఓకేనా. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి మిస్ చేసుకున్నా మీకే ప్రాబ్లం, ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. SEO తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగెనిస్ట్గా ఉండకండి, ఓకేనా. సో ఇది అందరికీ తెలిసిందే. సో బేసిక్గా చెప్పేస్తా, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటంటే, సో చిన్నపిల్లలను బాధ పెట్టినట్టు కానీ, చిన్నపిల్లలు అరెస్ట్మెంట్ చేసినట్టు కానీ, ఎక్కడన్నా గొడవలు అయితే కదా సో అట్లాంటి రికార్డింగ్ చేసి పెట్టడం కానీ, లేకుంటే ఎక్కడన్నా జంతువులను కట్ చేసినప్పుడు బ్లడ్ చూపిస్తారు కదా సో అట్లాంటివి పెట్టడం కానీ, లేకుంటే మనం రికార్డింగ్ చేసినప్పుడు చిన్నపిల్లల పక్కన ఏడుస్తున్న వాళ్ళని కొట్టడం కానీ, లేకుంటే వాళ్ళు ఏడ్చినప్పుడు సౌండ్ రికార్డింగ్ అవుతుందిగా సో అట్లాంటివి కానీ, లేకుంటే రాజకీయ నాయకులకు కొట్లాడుకునేది కానీ, సో ఇట్లాంటివన్నీ యూట్యూబ్ గైడ్లైన్స్కి అగెనిస్ట్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి చేయకండి. రీసెంట్గా ఇంకోటి వచ్చింది కొత్త రూలు, అదేంటి మన బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్లో కొంతమంది అంటే కొన్ని యాప్స్ ఉంటాయి ఇల్లీగల్గా,
వాటిని వీళ్ళు తీసుకొచ్చి ఈ యాప్లో మీరు వర్క్ చేయండి, మీరు ఇంత వర్క్ చేస్తే మీకు ఇంత పైసలు వస్తాయని చెప్పేసి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే చెప్పా పెట్టకుండా లేకుంటే టప్పా 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 3 స్ట్రైకులు పడేసి ఛానల్ మొత్తం డిలీట్ చేసింది. వాళ్ళకు మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫిర్బీ వాళ్ళకు వితౌట్ ఇంటిమేషన్ చెప్పకుండా తీసేసింది. చాలామంది భయపడి కొన్ని వందల వీడియోస్ డిలీట్ కూడా చేస్తున్నారు, అంటే డిలీట్ చేసుకున్నారు వాళ్ళ వీడియో ఛానల్స్ వేరే వాళ్ళకి చూసి భయపడి. సో కాబట్టి ఇట్లాంటి తప్పులు చేయకుండా చేసుకోండి. బట్ నేను ఇప్పుడు చెప్పిన విషయం ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతి ఒక్క యూట్యూబర్ ఇవి గుర్తుపెట్టుకొని ముందుకెళ్తాడు. ఓకేనా? సో మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా వీడియో మళ్ళీ చూడండి, ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరిని అడిగే రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ లింక్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టిన, సెకండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా పెట్టిన. సో ప్లీజ్ తప్పకుండా అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ట్రై చేస్తా. ఉంటాను. బాయ్.